హాయ్ అండి. జొన్నలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. ఇది వెయిట్ లాస్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది. జొన్న రొట్టెను చేసుకోలేని వారు ఇలా జొన్నలతో బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా తెల్ల జొన్నల్ని తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులోకి వాటర్ని పోసుకొని 8 అవర్స్ పాటు నానబెట్టుకోండి. నానిన తర్వాత కుక్కర్లోకి జొన్నల్ని వేసుకొని ఒక గుప్పడన్ని పల్లీలను వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. 8 విజిల్లకు జొన్నలు చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. దానికోసం ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చిని అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి రంగు మారాల్సిన అవసరం లేదండి, కొంచెం సేపు ఫ్రై చేస్తే చాలు. అలాగే సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోండి. 2 నిమిషాలు వేగాక ఇందులోకి పసుపును వేసుకోండి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మనం ఉడకబెట్టుకున్న జొన్నల్ని వాటర్ని తీసేసి ఇందులోకి వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర అలాగే నిమ్మరసంని పిండుకొని దింపేసేయండి. బాగుంటుంది, చాలా టేస్టీగా.